హలో ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళ అయితే మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాళ వ్లాగ్లో కుకింగ్, అన్బాక్సింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అయితే ఉండబోతోంది. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు టిల్ ఎండ్ వాచ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగ్ 7 o'clockకి నా డే అయితే స్టార్ట్ చేసింది. లేవ్వంగానే కొంచెం అంతా డిటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకున్నాను అనమాట. అదంతా కూడా ఏం షూట్ చేయలేదు, కానీ మార్నింగే తీసుకున్నాను. కొంచెం అంతా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందన్నాను కదా, సో దానికోసం కొంచెం అంత కషాయం లాగా అలా ప్రిపేర్ చేసేసుకునేసి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. ఇవాళ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది. మాక్సిమం ఉప్మా అంటే మేము డిన్నర్ టైంలోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. చాలా రోజుల తర్వాత ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ. చాలా వరకు ఉప్మా అంటే వెజిటబుల్స్ అని అవని ఇవని ఏవేవో మిక్స్ చేస్తుంటారు కదా, బట్ కానీ నాకు అలా అస్సలు ఇష్టం ఉండదు. ఉప్మా ఎప్పుడు కూడా ఉప్మా లాగే చేసుకోవాలనిపిస్తుంది నాకు. అదేదో పులావ్ లాగా కిచిడి లాగా ఇలా అయితే అస్సలు నాకు ఇష్టం ఉండదనమాట. ఉప్మా ఎప్పుడు కూడా ప్లెయిన్ ఉప్మానే ఇష్టపడతాను. పైగా ఓన్లీ ఈ రవ్వతోనే నేను ప్రిపేర్ చేసుకోవటం ఇష్టపడతాను. నాకు బాంబే రవ్వతో చేసే ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకైతే ఈ బెన్సీ రవ్వతో చేసేదే చాలా ఇష్టపడతాను. ఇవాళ నాతో కొత్తిమీర చాలా తక్కువగా ఉంది. అందుకోసం ఉప్మాలో కొత్తిమీర యాడ్ చేయట్లేదు. బట్ యాడ్ చేస్తే చాలా బావుంటది. ఇక వేడి వేడి ఉప్మా అయితే సర్వ్ చేసేసుకుంటున్నాము. ఎంత బావుంటదో అసలు ఈ ఉప్మా అయితే. నాకెందుకో చాలా ఇష్టం అండి. ఉప్మా అంటేనే మై మోస్ట్ ఫేవరెట్ అని చెప్తాను బ్రేక్‌ఫాస్ట్‌లోనే. పైగా ఓన్లీ పికిల్స్‌తో అయితేనే నచ్చుతది నాకు. ఈ అల్లం పచ్చడితో ఎంత బాగా అనిపించిందో. నార్మల్‌గా పల్లి పౌడర్ కన్నా ఇదే బావుంటది నాకు. ఇంక ఇవాళైతే నేను ఇండస్ వ్యాలీ నుంచి ఫ్యూ ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకున్నాను. కుక్‌వేర్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాండ్ గురించి అసలు చెప్పనవసరమే లేదు. తెలియని వాళ్ళంటూ అస్సలు ఉండరని చెప్తా నేనైతే. వీళ్ళు సేల్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ నేచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ ఉంటాయి కాబట్టి ది బెస్ట్ అని చెప్తా నేను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఈ క్యాజరోల్ అయితే పర్చేస్ చేసుకున్నాను. విత్ గ్లాస్ లిడ్ వస్తదనమాట. గ్లాస్ లిడ్ అయితే మాత్రం చాలా చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో వచ్చింది. అండ్ సిలికాన్ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. మనం కుక్ చేసేటప్పుడు వేపర్స్ వెళ్ళడానికి మంచిగా హోల్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి బాగుంటది. చూస్తేనే మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి ఇంకా అసలు ఏం ఆలోచించాల్సిన పనే లేదు. అండ్ ఇది వచ్చేసి క్యాజరోల్ అనమాట. మంచిగా సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ బేస్ అయితే మాత్రం ఇండక్షన్ బేస్ అనమాట. నేనైతే 20 సెంటీమీటర్స్ ది పర్చేస్ చేసుకున్నాను. ఇది చక్కగా 3 to 4 పీపుల్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇందులో ఏవైనా కుక్ చేసుకోవచ్చు. మెయిన్ ఇందులో కెమికల్ కోటింగ్ అస్సలు ఉండదు. 100% ఫుడ్ సేఫ్ అన్నారు కాబట్టి అస్సలు మనం ఇందులో ఏం కుక్ చేసినా కూడా చాలా హెల్దీగానే టర్న్ అవుట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మై మోస్ట్ ఫేవరెట్ ఐరన్ కడాయి అయితే పర్చేస్ చేసుకున్నాను. ఇది ఎంత బాగుందంటే క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇది ప్రీ సీజన్డ్ కాబట్టి మనం సీజనింగ్ కోసం అస్సలు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ బ్రాండ్ లో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్తాను, ప్రీ సీజన్డ్ అనేది.
ఐరన్ కడాయి ఆల్రెడీ సీజన్ చేయబడింది కాబట్టి, మనం ఏ మాత్రం సీజనింగ్ కోసం ఇబ్బంది పడాల్సిన పనే లేదనమాట. ఆటోమేటిక్‌గా అది నాన్ స్టిక్‌గా టర్న్ ఔట్ అయిపోయింది. అసలు ఏ మాత్రం స్టిక్ ఆన్ అవ్వదనమాట ఇందులో కుక్ చేస్తే. జస్ట్ మనం అన్బాక్సింగ్ చేసుకునేసి సోప్ లిక్విడ్‌తో ఇలా క్లీన్ చేసుకునేసి రెడీ టు కుక్ అనమాట. అసలు ఇంకేం అవసరం లేదు. సీజనింగ్ అనేది అవసరమే లేదనమాట. వాళ్ళు ఎంత మనకు ప్రీ సీజన్ చేసి పంపించినా కూడా మనతో లాంగ్ లాస్టింగ్‌గా అవి ఉండాలి అంటే మాత్రం కొంచెం అంత కేర్ అయితే తీసుకోవాల్సొస్తది. అది ఎలాగా ఏంటి నేను ఇవాల్టి వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ కుక్‌వేర్స్ ఏవైనా సరే వాష్ చేసిన వెంటనే ఒక డ్రై క్లాత్‌తో డ్రై చేసేసుకోవాలనమాట. నేను ఈ కడాయి తీసుకున్నప్పుడే ఫిక్స్ అయిపోయాను. ఇందులో అయితే మాత్రం నేను డెఫినిట్‌గా చికెన్ ప్రిపేర్ చేసేసుకునేసి టేస్ట్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇందులో చాలా చాలా టేస్టీగా ఉంటదండి. అండ్ ఇవాల్టి మా లంచ్ ఏంటో తెలుసా? టమాటో రసం విత్ చికెన్ ఫ్రై అనమాట. బెస్ట్ కాంబో కదా! ఎవరికిష్టం ఉండదు ఈ కాంబినేషన్. నిజంగా నాకైతే మోస్ట్ ఫేవరెట్ అండి ఇదైతే. సో, ఈ క్యాసరోల్‌లో రసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఏవైనా సరే కుక్ చేసుకోవచ్చు. ఈ బౌల్స్ నాకు ఎంత నచ్చేసాయో. ఎందుకంటే ట్రైప్లై కదా! మనకు అస్సలు అడుగంటదు. అలాంటి ఇష్యూసే ఉండదు. ఈవెన్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడున్న ఈ అన్‌హెల్తీ జనరేషన్‌లో కనీసం ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేసి మనం తింటున్న ఫుడ్ అనేది హెల్తీగా టర్న్ చేసేసుకునేసి తినటం చాలా మంచిది. స్టీల్ అయినా సరే కానీ చాలా వరకు కెమికల్ కోటింగ్‌తో ఉన్న స్టీల్స్ చాలానే యూజ్ చేస్తూ ఉంటాము. బట్ కానీ ఇందులో ఎలాంటి టాక్సిన్స్ ఉండవు. కెమికల్స్ ఉండవు. ది బెస్ట్ పార్ట్ అనమాట ఇండస్ వ్యాలీలో. కొన్ని వాటి మీద వన్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇది లైఫ్ లాంగ్ మనతో ఉంటాయి కాబట్టి. అదే నాన్ స్టిక్ అనుకోండి మాటికి ఆ కోటింగ్ వెళ్ళిపోవటము, తర్వాత మనం చాలా వరకు టాక్సిన్ ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తూ ఉంటాం కదా! ఇందులో అలాంటి ప్రాబ్లమే ఉండదు. అండ్ ఈ ఐరన్ కడాయి నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను కదా! క్లీన్ చేసిన తర్వాత కొంచెం అంత ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. కడాయిని హీట్ చేశాక ఆ తర్వాత మస్టర్డ్ ఆయిల్ అయితే వేసేసుకునేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకుంటున్నా. ఈ ఐరన్ కడాయితో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఈవెన్‌గా కుక్ చేస్తుంది. అండ్ హీట్ అనేది మనకు సమపాలంగా ఇస్తుందనమాట. ఒక పక్కే అలా హీట్ ఇవ్వటము, లేకపోతే మాడు రావటము అలాంటివి ఉంటాయి కదా! ఇందులో అలాంటి ప్రాబ్లమే ఉండదు. ముఖ్యంగా ఇలాంటి రోస్ట్‌లు కానీ, లేకపోతే ఏదైనా ఫ్రైడ్ రైస్‌లు కానీ అలాంటివి చాలా 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 టేస్టీగా కుదురుతాయి. ఈ ఐరన్ కడాయి ఇస్ ది బెస్ట్ అని చెప్తాను వాటి కోసం. ఇందులో చికెన్ ఫ్రైయే చాలా బావుంటది కాబట్టి నేను చికెన్ ఫ్రైయే ప్రిఫర్ చేస్తున్నాను. మీరు కావాల్సినవి ఏవైనా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్‌లు కానీ, వెజిటబుల్ కర్రీస్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. మెయిన్ ఫ్రైస్ ప్రిఫర్ చేయండి. చాలా బావుంటది ఇందులో ఫ్రైస్ అయితే. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ సాఫ్ట్ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా! అది కూడా రోస్ట్ అయిపోయాక టమాటోస్ వేసి అవి సాఫ్ట్ అయిన తర్వాత ఈ రా మీట్ అయితే వేసేస్తున్నాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్, పసుపు వేసేసుకునేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇవాళ నేను డ్రై చికెన్ ఫ్రైయే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రసంకి బెస్ట్ కాంబో కాబట్టి. ఇందులో చికెన్ ముక్కలు యాడ్ చేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ మాత్రమే సరిపోతుందండి. ఎంత ఫాస్ట్‌గా కుక్ అయిపోయిందంటే మనం ఏ మాత్రం టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన పనే లేదు. జస్ట్ మనం మధ్య మధ్యలో అలా ఫ్లిప్ అప్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా ఈవెన్‌గా కుక్ అయినాయంటే అసలు ప్రతి ముక్క ముట్టుకుంటే అలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మెయిన్ నాకు ఇందులో టైమ్ సేవింగ్ అనిపించిందండి. అబ్జర్వ్ చేసినట్టయితే అసలు ఎక్కువ సమయం పట్టలేదు. ఈ టమాటోస్ కూడా చాలా ఫాస్ట్‌గానే కుక్ అయిపోయాయన్నమాట. నేనైతే ఈ ఇండస్ వ్యాలీ మీద ఇంకా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ది బెస్ట్ థింగ్ కాబట్టి ఇలాంటి కుక్‌వేర్స్‌లో మనం కుక్ చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది కాబట్టి నేను అదే పని చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు కూడా ఈ హెల్తీ అండ్ నేచురల్ కుక్‌వేర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. హ్యాపీగా షాప్ చేసుకోండి. అండ్ నా కూపన్ కోడ్ సుష్మిత12 అనేది యూజ్ చేసుకున్నారంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇందులో ఏ ఐటమ్ అయినా పర్చేస్ చేసుకోండి. నా కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ రావడం అనేది మీకు ఎంతో బెనిఫిట్ అవుతుంది. ఇంక ఇక్కడైతే రసం కూడా పోపు పెట్టేసాను. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా కాసేపు అంత మరిగిస్తే సరిపోతుందనమాట. ఒక పక్క రైస్‌కి కూడా కుక్కర్‌కి పెట్టేసాను. అండ్ ఇక్కడ చూసారు కదా చికెన్ కూడా చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోయింది. దాదాపు 70-80% కుక్ అయిన తర్వాతే స్పైసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకు మంచిగా రోస్ట్ అవుతది చికెన్. మంచిగా దాని నుంచి వచ్చిన వాటర్‌తోనే బాగా కుక్ అయిపోతదనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ స్పైసెస్ యాడ్ చేశాక కొంచెం అంత మాడు వాసన రాకూడదని చెప్పేసి జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక ఫ్యూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది.
మోస్ట్‌లీ ఈ ఫ్రైకైతే మాత్రం ఈ తడక అనేది బెస్ట్ అంటాను. కొంచెమంతా ఘీలో జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు రోస్ట్ చేసి ఇందులో వేసేసాననమాట. అది వేశాక అసలు ఆ స్మోకీ ఫ్లేవర్ ఎంత బావుండిందో, చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇక తడక ఇచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. అసలు ఏమాత్రం హీట్ ఇవ్వను. ఎందుకంటే ఆల్రెడీ ఐరన్ కడాయి ఫుల్ ఆన్ హీట్‌లో ఉంటది కాబట్టి. అండ్ ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాననమాట. చికెన్ ఫ్రైలో అండ్ అలాగే రసంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీ అనమాట. ఇంకా లంచ్ అయితే యమ్మీగా టర్న్ అవుట్ అయిపోయింది. అండ్ ఇవాళైతే అసలు డెలీషియస్ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పొచ్చు వీటి వల్ల. మీరు మాత్రం డెఫినెట్‌గా ట్రై చేయాలి. ఈ ఐరన్ కడాయిలో చికెన్ ఫ్రై మాత్రం చాలా చాలా అద్భుతంగా కుదిరింది. ఐరన్ కడాయిస్‌లో కుక్ చేసిన వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలనమాట. అలా డిష్ అవుట్ చేసిన తర్వాత ఈ అడుగున ఉండేది ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో మేమందరం కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తాము. డిష్ అవుట్ చేసిన వెంటనే ఈ కడాయిలో కొంచెం అంత రైస్ వేసేసుకునేసి కలిపేసి పక్కన పెట్టేశాననమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా కొంచెం అంతా అలా అడుగంటింది. దీనికి నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకునేసి కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకొని గరిటెతోనే అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. మొత్తం అంతా చూసారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట. అడుగంటిందంతా కూడా. మెయిన్ ఇలా అడుగంటింది కదా అని చెప్పేసి స్క్రబ్ చేసేసేయకూడదు ఎలా పడితే అలాగా. ఇలా గనక చేస్తే స్మూత్ గా రిమూవ్ అయిపోతుంది. ఇంకా అలా నార్మల్ కూల్ వాటర్ వేసేసి కాసేపు అలా పక్కన పెట్టేశాను. ఆలోపు ఇక్కడంతా కూడా ఇంకా కుకింగ్ చేసామంటే చాలు చాలా వరకు దుమ్ము వచ్చేసి ఉంటుందన్నమాట. ఏది పడితే అవి కింద పడి ఉంటాయి. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడైతే మనకు చాలా ఫ్రీ అనిపిస్తది. అండ్ ఇక్కడ చూసారు కదా ఇంకా కూల్ అయిపోయింది కడాయి అంతా కూడా. జస్ట్ నార్మల్ స్క్రబ్ పెట్టేసుకునేసి ఇలా తిక్కేసేయటమే అనమాట. అలా కాకుండా నార్మల్ పాత్రలన్నీ కూడా మళ్ళీ తోముదాంలే అని చెప్పేసి సింక్లో అలా ఉంచేసామంటే రస్ట్ ఎక్కువగా వచ్చేస్తది. ఎక్కువగా రస్ట్ ఫామ్ అయిపోతది అనమాట ఐరన్ కడాయిస్. కాబట్టి అలా అవ్వకూడదు అంటే ఎప్పటికప్పుడు ఇలా వాష్ చేసుకునేసి డ్రై క్లాత్‌తో మొత్తం అంతా అలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంతా సీజనింగ్ అనేది చేసుకుంటే మనకు ఇంకా ఎక్కువ రోజులు ఈ కడాయి అనేది మనతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. ఇలా సీజనింగ్ దగ్గర మనం కొంచెం అంత వెనకంజ వేసామంటే రస్ట్ వచ్చేస్తది. జస్ట్ అలా డ్రై క్లాత్‌తో క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం అంతా హీట్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి టిష్యూతో ఇలా స్ప్రెడ్ చేసి కాసేపు అలా డ్రై చేసేసి ఇంకా లోపల షెల్ఫ్‌లో పెట్టేసుకోవటమే అనమాట. మనం ఎప్పుడైతే ఇంకా దానిలో కుక్ చేసుకోవాలి అనుకుంటామో జస్ట్ మనం నార్మల్‌గా సోప్ పెట్టేసి స్క్రబ్ చేసేసుకునేసి నార్మల్‌గా కుక్ చేసేసుకోవడమే అనమాట. సో ఇలా గనక మనం మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి ఐరన్ కడాయిసే బెస్ట్ అని చెప్తా నేను. ఎందుకంటే అందులో అసలు ఏ మాత్రము టాక్సిన్స్ ఉండవు. చాలా హెల్తీగా ఉంటది. మంచి ఐరన్ కూడా ఇస్తుంది మన ఫుడ్‌కి. ఆ ఫుడ్ మనం తీసుకోవటం వల్ల కూడా మనకు మంచి ఐరన్ ప్రొవైడ్ అవుతది. ఇంతకన్నా సోల్ సాటిస్ఫాక్షన్ ఫుడ్ ఇంకేమన్నా ఉంటదా చెప్పండి? బెస్ట్, బెస్ట్, బెస్ట్ కాంబినేషన్ ఎవర్ అని చెప్తాను. రసము, ఆ తర్వాత చికెన్ ఫ్రై అబ్బో! ఎంత టేస్టీగా ఉందంటే మీరు మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయాలండి. ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇక నా లంచ్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. రండి భోంచేద్దాం. ఇంకిప్పుడైతే రెడీ అయిపోయామనమాట. బయటికెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ ఇంక వచ్చేసాము. నర్సరీకైతే వచ్చానండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ మొక్కలు కొనడానికొచ్చాననమాట. చాలా రోజులుగా కొనాలి, కొనాలి, కొనాలి అనుకుంటూ ఇప్పుడు కుదిరిందనమాట. ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ మొక్కలతో మా ఇల్లంతా కూడా నిండిపోయింది కదా! ఇప్పుడు నేచురల్ మొక్కలతో నింపుదాం అనుకుంటున్నా. ఉండాలండి. ఇంట్లో నేచురల్ ప్లాంట్స్ కంపల్సరీ ఉండాలి. మంచిగా ఆక్సిజన్ ఇస్తది కాబట్టి ఉండాల్సిందే అనైతే ఫిక్స్ అయిపోయాము. అలా సరదాగా బయటకొచ్చేసాము లంచ్ అయిపోయాక. చాలా వరకు ఇండోర్ ప్లాంట్సే తీసుకున్నాము. అవుట్‌డోర్ అయితే అంత ప్రిఫర్ చేయట్లేదు. మేము ఉంటున్న ప్లేస్‌లో అవుట్‌డోర్‌లో మెయింటెనెన్స్ కూడా చాలా కష్టమే అనిపిస్తుంది. సో, అందుకోసం మెయిన్ ప్లాంట్స్ అయితే పర్చేస్ చేసుకుంటున్నాము. లైక్ మనీ ప్లాంట్, కొంచెం అంత స్పైడర్ ప్లాంట్స్, ఎరికా పామ్ ట్రీస్ ఇలాంటివన్నమాట. నాకైతే ప్లాంట్స్ కొంటుంటే ఏదో తెలియని ఆనందం అసలు చంద్రముఖిని అయిపోయానేమో అనిపిస్తుంది అక్కడికెళ్ళినప్పుడు. ఆఫ్ కోర్స్ నాలాంటి నేచర్ లవర్స్ డెఫినెట్‌గా చంద్రముఖిలాగా మారతారులెండి. ఆ ప్లేస్ అలాంటిది. మొక్కలు చూస్తుంటే అసలు మహదానందంగా అనిపించింది. ఇక ఫైనల్లీ పర్చేస్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం.
ఇంటికలా వచ్చామో లేదోనండి. నిజంగా అలా తీసుకొచ్చి పూల కుండీలన్నీ అక్కడ పెట్టామో లేదో విపరీతంగా వర్షం అలా వచ్చేసిందనమాట. ఒక 1 అవర్ పాటు పడింది కంటిన్యూయస్‌గా. ఇంటికి తెచ్చాక అసలు మా వాటరే ఇంకా పొయ్యలేదు. అసలు దానికి వెల్కమింగ్ లాగా అనిపిచ్చిందండి నిజంగా చెప్పాలంటే. ప్రతిసారి బెడ్‌రూమ్ వైపు పడే వర్షం ఈసారి ఎందుకో నేను మొక్కలు అటువైపు పెట్టాననో ఏమో తెలీదు కానీ కిచెన్ వైపే పడిందండి వర్షం మొత్తం ఇటువైపే వచ్చింది. మొక్కలన్నీ బాగా ఒక స్మైల్ ఇస్తున్నట్టు, డాన్స్ చేస్తున్నట్టు అనిపిచ్చాయి నాకైతే అవి చూస్తూ ఉంటే. వర్షం పడుతున్నప్పుడు మొక్కల్ని చూస్తుంటే ఆ ఆనందమే వేరే అండి. ఈ మొక్కలన్నీ కూడా ఎలా ప్లేస్ చేస్తానో ఏంటి ఎవ్రీథింగ్ మీకు కమింగ్ వీడియోలో మోస్ట్‌లీ చూపించడానికి ట్రై చేస్తా. ఇక ఫైనల్లీ మంచి కాఫీ అయితే తీసుకుంటున్నాను. వర్షం అయితే మంచిగా ఆగిపోయింది. సన్‌సెట్ వ్యూ కూడా చూసారు కదా! అసలు అలా పడింది, ఇలా మాయమైపోయింది ఆ రోజు వర్షం అంతా కూడా. ఇక మంచి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాము అండ్ అగైన్ రెడీ అయిపోయాం అనమాట. ఇంకిప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము మూవీకి. పెద్ది మూవీకి అయితే వెళ్తున్నాము. ఎప్పటి వీడియో క్లిప్ అక్క ఇది అని మీరు అనుకోవచ్చు. చాలా చాలా డేస్ అయిపోయింది. ఎడిటింగ్ చాలా లేట్‌గా చేస్తున్నాను. నాకున్న వేరే హెక్టిక్ వర్క్స్ వల్ల ఎడిటింగ్ చాలా లేట్ అయిపోతోంది. ఇంకా ఉన్నాయి చేసేవి ఎడిటింగ్. నా ల్యాప్‌టాప్ అయితే స్టోరేజ్ ఇష్యూస్ కూడా వచ్చేస్తున్నాయన్నమాట. సో, బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. అన్నీ కూడా ప్లేస్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా మూవీకైతే స్టార్ట్ అయిపోతున్నాం. టైం చూసారు కదా! 5:30 అవుతుంది. అమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా అలాగా సరదాగా ప్లానింగ్ అయితే వేసుకున్నాము. అమ్మ వాళ్ళు ఉండింటే బాగుండేది. ఈ మూవీ చూసుకొని వెళ్ళేవాళ్ళు. బట్ కానీ వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు కాబట్టి ఇంకేం చేయలేము. స్టాప్ చేయలేము ఇంకా వాళ్ళను. ఇక మేమైతే ట్రెండ్ సెట్ మాల్‌కి వచ్చేసామనమాట. ఇందులో అయితేనే అనిపించింది నాకు మూవీ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. అందుకోసమే ఈ ప్లేస్‌కే బుక్ చేసుకున్నాము. ఇంక పార్కింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసి వెళ్ళిపోయామనమాట. ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి మూవీ కూడా కొంచెం అంతా స్టార్ట్ అయిపోయింది. ఎలాగో అలాగా హడావిడిగా బయలుదేరుతున్నాము. ఇక్కడ లిఫ్ట్స్ దగ్గర చాలా వరకు డిలే అవుతుందండి. చాలా మంది ఉంటారు కదా! ఇంకొచ్చేసాము పైకి. ఇక్కడికి రాంగానే చూసారు కదా! ఎవ్వరూ లేరు. అందరూ వెళ్ళిపోయారు లోపలికి. మూవీ స్టార్ట్ అయిపోయింది. మాకు అప్పటికే కంగారేసేసింది. అయిపోయిందేమో అన్నట్టు, స్టార్ట్ అయిపోయిందేమో అన్నట్టు. అనుకున్నట్టే స్టార్ట్ అయిపోయింది. ఇక మా స్క్రీన్ వచ్చేసి 2 అనమాట. స్క్రీన్ 2 బుక్ చేసుకున్నాం. వెళ్దాం రా దీంట్లో. ఇంక మూవీ అయితే అయిపోయింది. ఇంక స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. మూవీ గురించి చెప్పాలి అనుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్, డైరెక్షన్ అంతా బావుంది. కానీ కొంచెం చిన్న చిన్నవి అక్కడక్కడ మిస్ అయిపోయినాయేమో అనిపిచ్చింది. స్టోరీ మధ్యలో జంప్ అయినట్టు అనిపిచ్చిందనమాట. ఇదెందుకు? ఇది ఎలా జరిగింది? అన్నట్టుగా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి అంతే తప్ప మిగతాదంతా కూడా బావుంది. కాన్సెప్ట్ అయితే రియల్లీ గుడ్. రామ్ చరణ్ యాక్టింగ్ కోసమే ఈ మూవీ చూడాలని చెప్పొచ్చు నేనైతే మాత్రం. రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ అలాగే జగపతి బాబు యాక్టింగ్ అయితే మాత్రం ది బెస్టెస్ట్ ఇచ్చారనమాట. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్. బాయ్.